హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది శివరాత్రి రోజు లాగండి. చాలా లేట్ అయింది. ఎందుకంటే నార్మల్ అప్పుడు ఈ గుడి మొత్తం ఒకసారి వీడియో తీసి అది కూడా ఇందులో యాడ్ చేద్దాం అనేసి ఆగిన ఇన్ని రోజులు. కానీ ఇంకా వెళ్ళడం అయితే కుదరలేదు. అందుకే ఇంకా ఈ రోజు అయితే పెడుతున్నాను. ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉందండి. అందుకే ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి కాకుండా ఇక్కడ మెట్టుగుట్టకి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర శివాలయంకి వెళ్దాంలే అనుకున్నాం. అంటే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అందుకే ఒకసారి చూసినట్టుంటది మంచిగా. ఈరోజు శివరాత్రి అనేసి వెళ్ళాము. అందరు టార్చులు రావాల్సింది ఇట్లా పోతే దగ్గర పోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదంతా గుట్టే, ఓ లైట్లే లేవు. రాంగ్ రూట్లో వచ్చినామా ఏంది? కందగడ్డలు ఉడకబెడతానా. స్టీమర్ మోమోస్ మనం అప్పుడు అనుకున్నాం కదా. ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకున్నా సగం వరకు, అంతే. ఇంకా పైన ఇవి పెట్టేస్తే అంతే, ఒక 10 minutesలో ఉడికిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. శివరాత్రికి మెయిన్ పండ్లు కందగడ్డలే. ఇంకా వంట గింట అయితే నేనేం చేయలేదు ఈరోజు, మొత్తం ఉపవాసమే. ఓకే, అందుకే కందగడ్డలు ఉడకబెడతాను. కందగడ్డలు అయినాయి. అసలు వీటిని మరలేద్దామని చూసిన ఇంత ముందుకు, కానీ మరలే ముందుకి మొత్తం మెత్తగా ఉడికిపోయినాయి. చూపెట్టు, ఇక ఇట్లా అనగానే దిగుతాను. 5 minutesలో ఉడికిపోయినాయి అసలు. ఇప్పుడు ఇవి దేవుడికి పెట్టాలి. కొంచెం చల్లారిన తర్వాత, వేడి వేడి అయితే దేవుడికి పెట్టద్దంట. మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. సాయంత్రం గుడికి పోతాం. ఎప్పటి వరకు ఉంటామో అంటే జాగారం అని ఏం అనుకోలేదు, కానీ ఎప్పటి వరకు మేల్కొని ఉంటామో అప్పటి వరకు మేల్కొని ఉంటాం. ఇంకా మా అబ్బాయి అయితే మొత్తం జాగారం ఉంటా అంటాడు. పనులు అయితే ఇవి పెట్టినా. శివుడు చూడండి ఇక్కడ, బిల్వపత్రం నాగంపాంలాగా ఉన్నది కదా పైన. ఇన్ని పనులు పెట్టాలని అయితే ఏం లేదు. శివుడికి మెయిన్ కందగడ్డ, ఖర్జూర, అంతే. ఖర్జూర పెట్టలే, ఇప్పుడు తెచ్చి పెట్టాలి అంతే. ఇది రామ్ మందిర్. ఇది కాశీకి పోయినప్పుడు రామ్ మందిర్ తీసుకున్నాడు మా అబ్బాయి. అంటే రామ్ మందిర్కి వెళ్ళలేదు, అప్పుడుకి కంప్లీట్ కాలే, ఓపెనింగ్ కాలే అన్నట్టు. అప్పుడు కాశీలనే తీసుకున్నాడు. ఇది కేరళకు పోయినప్పుడు, ఇది ఎక్కడ చెప్పు, ఏ ప్లేస్, కన్యాకుమారిలో తీసుకున్నాడు. సౌండ్ వస్తుంది ఊదితే. ఇంకా ఈ దేవుడు భద్రాచలము. ఈ పద్మనాభ స్వామి కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ వినాయకుడు చిన్నది కాణిపాకకు వెళ్ళినప్పుడు తీసుకున్నప్పుడు, ఎప్పుడో ఓ 15 ఏళ్ళకి ఎక్కువనే అవుతుంది. ఇంకా అంతే. కానీ ఇది ఈ లింగమును ఈ నంది కూడా కేరళనే, పద్మనాభ స్వామి గుడి దగ్గరనే తీసుకున్నాం. మా అబ్బాయి తీసుకున్నాడు, వాడు కావాలని. ఇదో ఇత్తడిది వచ్చింది, ఇది రాగిది వచ్చింది. నంది రాగి వచ్చింది, 2 సేమ్ కలర్ ఉండే. ఫస్ట్ తోముతా అంటే కలర్ చేంజెస్ వచ్చినాయి. అయ్యప్ప స్వామి, వేములవాడకు వెళ్ళినప్పుడు ఈ అయ్యప్ప స్వామి విగ్రహం తీసుకున్నాడు మా అబ్బాయి. ఇంకా ఖర్జూరాలు అయితే డిమార్ట్కి వెళ్ళి తెమ్మంటే తెచ్చాడు మా ఆయన. ఇప్పుడు పెడుతున్నాను. పొద్దునైతే ఆ పనులు పెట్టాను, ఖర్జూరాలు అయితే ఇప్పుడు పెడుతున్నాను. ఒక్క పొద్దు ఇడవడం ఫస్ట్ ఖర్జూరతోనే అట్లా ఇడుస్తారు కదా. అంటే ఖర్జూర ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది కదా, అందుకే కావచ్చు. ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా ఫస్ట్ అన్ని ఫ్రూట్స్ తినడానికంటే ముందు ఖర్జూర తింటారు ఫస్ట్. ఈ ఖర్జూర పళ్ళు అయితే నేను అంత కొంచెం పైన డస్టీగా ఉంది, అందుకని కొంచెం కడిగి పెట్టేశాను దేవుడి దగ్గర. ఇది మా ఇంటి దగ్గర శివాలయం. ఎంతమంది జనాలు ఉన్నారంటే ఇక్కడ రోడ్డు వరకు ఉన్నారు, ఫుల్ లైన్లు. ఫస్ట్ మెట్టుగుట్ట దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ శివుడి గుడికి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది, చాలా లాంగ్ అన్నట్టు.
ఇక్కడ చూసారా వెహికల్స్ అన్ని ఒక 2 కిలోమీటర్స్ నుంచే పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇటు వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసి ఉంటే అట్లుంచి ఓ 2-3 కిలోమీటర్స్ వరకు జనాలు లైన్ లో ఉన్నారు. ఇది ఏం గుడి అంటే 1000 స్తంభాల గుడి అన్నట్టు. అసలు ఎంత బాగుంటదండి. ఇక్కడ కూడా వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడైతే 10 అవుతుంది. ఈ 10కే ఇంతమంది ఉన్నారు కదా, ఇంకా అక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి కొంచెం జనాలు తగ్గుతారులే అని అనుకున్నాము. కాకతీయుల కాలం అప్పుడు చెక్కబడింది అన్నట్టు ఈ 1000 స్తంభాల గుడి చాలా బాగుంటది. 1000 స్తంభాలతో నిర్మించబడిందంట. అంటే అన్ని చెక్కిళ్ళంట చిన్న చిన్నగా అన్ని స్తంభాలకి. అందుకే ఈ దేవాలయంని 1000 స్తంభాల దేవాలయం అంటారు. ఇట్లా పెట్టి ఇక్కడ చక్కడికి అట్లా చెప్పద్దు. ఎక్కడికున్నా చూడాలి ఇంత అంతే ఇక ఇదే జాగరం అయితే దర్శనం అయ్యేసరికి ఒక 3-4 గంటలు అవుతుంది. ఇది పబ్లిక్ గార్డెన్ లో కూడా ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి. అంటే లోపల టెంపుల్ ఉంది ఒకటి, ఇంకా ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి లోపల. ఇంకా జాగారం ఉండే వాళ్ళందరూ మంచిగా టైం పాస్ చేయొచ్చు లోపల. అంటే దేవుడికి మొక్కుకుంటూ అక్కడ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ. ఆడదాకా నడవాలి నడదాం. వాకబుల్ డిస్టెన్స్. అవును, ఇది రోడ్డు ఇల్లు అంటాను. అవును, ఎంత కాస్ట్ ఉంటాయి ఇక్కడ ప్లేసెస్. ఇదంతా గుట్టే, ఓ లైట్లే లేవు. అటు నుంచి రావాలి. మనం ఇటు నుంచి వచ్చినామా, రాంగ్ రూట్లో వచ్చినామా ఏంది? రోడ్డు కాదు, అటు షాప్స్ ఉన్నాయి అన్ని. అట్లా అది షార్ట్ కట్ అందరు టార్చులు అట్లా రావాల్సింది. సార్ మీరు ఇట్లా పోతే దగ్గర పోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, షార్ట్ కట్ ఉంటేనే పోతుంది. కింద టార్చ్ పెట్టుకోండి ఆఫీస్ అయితే. చీకట్లేదు కింద చూసినా. ఓకేనా, కింద చూస్తలేవు అంత స్పీడ్గా పోకు. నిన్ను గుట్టెక్కనే బొచ్చడు రోజు అయితే దెబ్బ తాకితే ఘోరం ఉంటుంది. ఆగుదాం ఒక్క నిమిషం. ఎట్లా కనబడుతుంది అల్లుడు అక్కడ చూడు. మీరు చీమల్లక్క మనుషులు పోతాళ్ళు. ఈ చీకట్ల గుట్ట మొత్తం చూస్తాళ్ళు. ఏ టైంలో రావాలి ఒకసారి నడు. ఈ గుట్టెక్కుదాం అనేసరికి మా అబ్బాయి ఆల్రెడీ కిందనే అన్నాడు, మమ్మీ ఏం తినలేదు, గుట్టెక్కుతుంది అంట నాన్న, మళ్ళీ పడిపోతుంది అని అన్నాడు. ఏం కాదు నేను పట్టుకొని ఎక్కుతా అనేసి నేను ఎక్కినా అన్నట్టు. అంటే సగం దూరం ఎక్కేసరికి నా కాళ్ళు పోయినాయి. ఇంకా కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఎక్కాను. మరీ ఇట్లా హైట్గా ఏం లేదు గుట్ట, కొంచెం స్లోప్గానే ఉన్నది, నడిచేలాగానే. కడుపులో ఏం లేదు. ఇంకా దర్శనం అయిన తర్వాతనే తిందామనేసి నేను ఏం తినలే కదా, ఇంకా చేతనైతలేదు అన్నట్టు. ఎక్కే అంత ఎనర్జీ లేదు, కానీ ఎక్కుతున్నా. గుట్ట అయితే అసలు ఎంత పెద్దగా ఉందో. ఈ గుట్ట కంట డెవలప్మెంట్ కోసం 30 కోట్లు శాంక్షన్ అయినాయంట. ఇంకా పనులు జరుగుతున్నాయంట. మెట్టు గుట్ట పేరు విన్నాం కానీ ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ రావడం. మ్యాప్ పెట్టుకొని వచ్చినాము. అసలు డే టైంలో ఒకసారి అయితే వచ్చి చూడాలి. మా ఆయన మా అబ్బాయి మంచిగా ఎక్కుతారు, నాకే నడుము కాళ్ళు పోతున్నాయి. అయిపోయింది, దగ్గరకు వచ్చిన. శ్రీరామనవమి కూడా వస్తుంది కదా, రావడానికి అయితే ట్రై చేయాలి. ఇంకా ఇప్పుడు ఎంత బాగుందంటే డే టైంలో ఎంత బాగుంటుందో ఈ గుట్ట. పోయేటప్పుడు అట్లా వెళ్దాం. 2 అడుగులు వేద్దాం, ఏం కాదు. నేనైనా పోయి తెస్తా కానీ. అరే ఇది దారి కాదు మరి, అటు సైడ్ కదా దారి.
లైన్ లో కూర్చున్నారు చక్కగా. ఇది ఆస్తి కాదా ఇది శివ కళ్యాణానికి ప్రతి అక్కడ ఉంది. కళ్యాణం జరుగుతుందా? వామ్మో, జనాలు జాగరం కదా, నిమ్మలంగా కూర్చున్నాయి. ఇక్కడ కనిపించే మండపంలోనే శివ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ చూసారా ఎంత మంది జనాలు, వేల మంది ఉన్నారు కదా. అంటే గుట్ట ఎంత పెద్దగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఒక పక్కన శివ కళ్యాణము, ఒక పక్కన ప్రోగ్రామ్స్, ఒక పక్కన నాటకాలు, నాట్యాలు, రకరకాల ప్రోగ్రామ్స్ అండి. ఈ గుట్ట పైన తెల్లని దాకా ఈ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే అందరు జాగారం ఉండి ఇక్కడ ఉంటారు కదా భక్తులందరూ. ఇంకా మంచిగా అందరు కూర్చొని ప్రోగ్రామ్స్ అయితే చూస్తున్నారు. దర్శనం చేసుకొని వచ్చి దూరంలో అక్కడ ఎదురుగా 2 గోపురాలు కనిపిస్తున్నాయి కదండి. అవి ఒకటి సీతారామచంద్ర స్వామి ఆలయము, ఇంకోటి రామలింగేశ్వర స్వామి ఆలయము. ఈ 2 గుళ్ళు ఎదురెదురుగా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ చూసారా లోపల శివుడికి అభిషేకం చేసేది, పూజలు చేసేటివన్నీ స్క్రీన్ పైన ఇక్కడ ఉన్న భక్తులకి కనిపించేలాగా పెట్టిల్లన్నట్టు. ఇక్కడ వెలసిన శివుణ్ణి త్రేతాయుగంలో సీతారామచంద్ర స్వామి అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శివుణ్ణి పూజించాడంట. అలాగే ద్వాపర యుగంలో పాండవులు, ముఖ్యంగా భీముడు, ఇంకా హిడంబి ఈ ప్రాంతంలో కాకతీయులు 450 ఎకరాల మాన్యాన్ని ఈ దైవ క్షేత్రానికి ఇచ్చారట. ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజల కోసమంట మాండవ్య, మరీచి, శాండిల్య అనే 9 మంది సిద్ధ పురుషులు తపస్సు చేశారంట ఇక్కడ. అప్పుడు శివుడు ఈ మెట్టుగుట్ట పైన సిద్ధేశ్వర స్వామిగా అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ నవసిద్ధులు తపస్సు చేయటం వల్ల 9 గుండాలు ఏర్పడ్డాయట. అసలు ఎన్ని అవే చూద్దామనేసి వచ్చిన, కానీ ఈ చీకట్లో ఒక్కటైతే కనిపించిందండి. డే టైంలో అయితే వచ్చి చూడాలి ఒకసారి. అయితే అవి ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందంట. ఇంకా మనందరికీ తెలుసు భాగవతాన్ని రచించింది పోతన అని. అయితే వరంగల్ జిల్లాలోనే బమ్మెర గ్రామానికి చెందినవాడని కూడా. ఆయన ఈ మెట్టుగుట్ట పైననే సరస్వతీ దేవత పూజ చేసి దీక్ష తీసుకున్నాడంట. అప్పుడు సరస్వతీ దేవత ప్రత్యక్షమై భాగవతాన్ని తెలుగులో రాయమని చెప్పిందంట. చూశారా ఈ మెట్టుగుట్ట 3 యుగాలకి సాక్షిగా ఉంది. అయినా కూడా ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడికి వచ్చి ఈ దేవుళ్ళని దర్శించుకోవడానికి, శివుడిని కానీ రాముడిని కానీ. అందుకే అంటారు కదా ఏ దైవ దర్శనానికైనా టైం ఉంటుందంట. అంటే ఆ దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడే మనం వెళ్తామంట. ఇప్పుడు సపోజ్ తిరుపతికి కూడా మనం ఎంత వెళ్దాం అనుకున్నా కూడా కుదరదు. అది ఆ దేవుడి అంగీకారంతోనే మనం వెళ్తాము. ఇక్కడ అక్షంతలు కళ్యాణం అయిపోయింది. అక్షంతలు తలంబ్రాలు కావచ్చు, తలంబ్రాలు అయితే అందరి మీద చల్లుతున్నారు. ఆ కళ్యాణం చేసిన అక్షంతలు మా మీద వేసేసరికి అబ్బా శివుడు పార్వతుల ఆశీర్వాదం దొరికినట్టు అనిపించిందండి. చాలా చాలా పోస్తాడు తలల మీద, మస్తు అనిపించింది. కళ్యాణం అయితే అయిపోయాక స్వామివారిని అమ్మవారిని గుడి లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. కొంచెం ముందొస్తే బాగుండు అని అనిపించింది, కానీ ఇంకా అక్షంతలు అయితే వేసారు కదా మన మీద అని మళ్ళీ తృప్తి పడ్డాం. ఇదిగోండి ఇంత ముందుకు నవసిద్ధులు తపస్సు చేయడం వల్ల 9 గుండాలు ఏర్పడినాయి అని చెప్పాను కదా. అందులో ఇది ఒకటి అన్నట్టు. చూడండి ఒక్క గుండమే ఇంత పెద్దగా ఉన్నది గుట్ట పైన. ఇంకా మిగతా అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. ఇంకా లోపలైతే దర్శనం అయిపోయిందండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మా అబ్బాయి బయట ఇక్కడ ఒక లింగం ఉంది, అక్కడ మనము పూజలు చేసుకోవచ్చు అన్నట్టు. లోపల అలంకరణ అయిపోతుంది కదా, అందుకని లోపల చేయలేం కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు ఆ లింగంకి అభిషేకం చేసి ఇంకా విభూది రాస్తున్నాడు ఇక్కడ మా అబ్బాయి మా ఆయన. లోపలైతే ఇవన్నీ చేయలేం కదా ఇక్కడ, అందుకే అందరు భక్తులందరూ చేసుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద లింగం పెట్టిళ్ళు. అయితే ఇంత వేల మంది జనాలు ఉన్నారు కదా, దర్శనానికి ఎంత టైం పడుతుందో అంటే లేట్ అయినా పర్లేదు కానీ కాళ్ళు నొప్పిలేస్తాయి కదా అనేసి 200 అంట టికెట్ అభిషేకానికి అని ఇచ్చిళ్ళు. లోపలికి వెళ్ళేసరికి ఒక్కొక్క లింగం దగ్గర ఒక్కొక్క అయ్యగారు ఉన్నారు.
మళ్ళీ వాళ్ళకి ఈ అభిషేకానికనే బయట టికెట్ ఇచ్చిల్లండి. మళ్ళీ లోపల పోయిన తర్వాత ఆయనకి 316 అంట. ఎంత ఘోరం చూసారా, బయట అభిషేకానికనే ఇచ్చిళ్ళు, మళ్ళీ లోపల పోయిన తర్వాత 316 రూపాయలు కడితేనే చేస్తాడంట అతను. సర్లే చేయించుకుందామంటే ఒక్కొక్క అయ్యగారి దగ్గర 15-20 మంది ఉన్నారు. ఇంకా అది అయిపోయేసరికి ఫుల్ గంటలు పడుతుంది అనేసి ఇంకా అభిషేకానికి అయితే పూలు, పండ్లు, పాలు, కొబ్బరికాయలు అన్నీ తీసుకుపోయాము. ఇంకా వాటితోని మంత్రాలు లేకుండా మేమే ఓం నమః శివాయ అనుకుంటూ ఇక మేమే చేసాము. ఇంకా ఈ అభిషేకాలు చేసింది గర్భగుడిలో కాదు, ఒక రూమ్ లో చిన్న చిన్న లింగాలు పెట్టిళ్ళు. ఎంత ఘోరంగా కమర్షియల్ అయిపోయిందంటే అసలు చూడ్డానికి ఇంతమంది జనాలు ఉన్నారు కదా, కానీ దర్శనం మాత్రం తొందరనే అయిపోయింది. ఒక ½ లో దర్శనం అయిపోయి ఇంకా బయటకు వచ్చి ఇక్కడ బయట దేవుళ్ళ దగ్గర పూజలు చేస్తున్నాము. ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టాను కదా, ఆ కొబ్బరికాయలోనే ఆయిల్ పోసి వత్తులే వెలిగిస్తున్నా అన్నట్టు. శివుడికి కొబ్బరి చిప్పలో దీపం అయితే ఇష్టం అంట, అందుకే నేను ఎప్పుడైనా కూడా కొబ్బరికాయ కొడితే అందులోనే మళ్ళీ దీపం పెడతా. శివుడికనే కాదు, ఏ గుడికి వెళ్ళినా కూడా ఒకవేళ ఆయిల్ కనుక ఉంటే మాత్రం అట్లనే దీపం పెడతా నేను. ఇక్కడ చూసారా నాటకాలు వేస్తున్నారు. ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకున్నది ఆడామే కాదు, మూగాయననే. వీళ్ళందరూ కలిసి రకరకాల నాటకాలు వేస్తూనే ఉన్నారండి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడైతే ఒకటి అయిపోతుంది టైము. ఇక బయటికి వచ్చిన తర్వాత మా ఆయన మా అబ్బాయి చెరొక్క ఖర్జూరా నా నోట్లో పెట్టి వాళ్ళు తినిపించిళ్ళు నాకు. పొద్దుటి నుంచి ఏం తినకుండా ఉన్నప్పుడు ఇట్లా ఫ్రూట్స్ లాంటివి కాకుండా కారం తినబుద్ధి అవుతుంది కదా నాకు కూడా, అందుకే ఫ్రూట్స్ తినబుద్ధి కాలే. ఇక్కడ కూడా ఏమో పూజలు చేస్తున్నారు, అంత క్లియర్గా అయితే కనిపించలేదు. అందరు కూర్చొని పూజలు చేయించుకుంటున్నారు. ఈ గుట్ట పైన చూసారా చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ, అంటే రాతి గుట్టలా ఉంది కదా, కానీ చెట్లు కూడా ఉన్నాయి. అంటే అక్కడక్కడ మట్టి ఉండడం వల్ల కావచ్చు. ఇక్కడ చిలక జోష్యం చెప్పేటతను ఇంకా ప్రశాంతంగా ఎంత మంచి కూర్చున్నారు. కొంతమంది అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు, అంటే జాగారం లేని వాళ్ళు కావచ్చు, పడుకున్నారు. కొంతమంది ఇంకా కూర్చున్నారు, ఇంకేమైనా పులిహోర అట్లాంటివి చేసుకొచ్చుకొని తింటున్నారు. అసలు నిజంగా ఎంత తృప్తిగా ఉందో, అంటే మంచి దర్శనం అయింది. చూడక ఫస్ట్ టైం ఈ టెంపుల్ చూసాను, అసలు ఎంత మంచి అనిపించిందంటే నిజంగా అండి సూపర్ అనిపించింది. వరంగల్లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వచ్చి చూడాల్సిన ప్లేస్. మంచి ఫ్యామిలీతో, అంటే చాలా మంది ఫ్యామిలీస్ కలిసి వచ్చినా కూడా ఇంకా బాగుంటుంది. ఏమన్నా స్నాక్స్ లాగా తెచ్చుకొని ఇక్కడే మంచిగా ఉంటే బాగుంటుంది. దూరంలో లైట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే అట్నుంచి వెళ్తున్నాం. వచ్చేటప్పుడైతే మేము వచ్చిన దారి మొత్తం లైట్లు లేవన్నట్టు, గుట్టకి లేవు, కింద ఉన్నాయి పైన ఉన్నాయి, కానీ మధ్యలో ఎక్కేటప్పుడు దారిలో లేవన్నట్టు. అయితే ఆ షాప్స్ ఇట్లా ఉన్నాయి కదా లైట్ల దగ్గర, అందరు అట్లుంచే వస్తున్నారు. మేము తెలియక ఇట్లుంచి వచ్చినాం అన్నట్టు. అందుకే ఇప్పుడు ఆ షాప్స్ సైడ్ నుంచి వెళ్దామని వెళ్తున్నాము. ఎక్కేటప్పుడు ఎంత ప్రాబ్లం అయిందో నాకైతే, ఇప్పుడు దిగేటప్పుడు అయితే ఈజీగా ఉంది. ఈజీగా టకటక ఉరికినట్టే పోతున్నాం. కింద చూసుకుంటున్నాడు, స్టెప్ రాంగ్ పడ్డ వెనక నుంచి మా ఆయన జాగ్రత్త అని చెప్తున్నాడు, మావాడో నన్ను పట్టుకొని నడుస్తాడు ఎక్కడ స్లిప్ అయి నేను పడితే ఎట్లా అనేసి. అయితే 2 కొండలు దూరం నుంచి చూస్తే ఒకదానిపైన ఒకటి 4-4గా 2 వరుసలు పేర్చి ఉంటాయి అన్నట్టు. నేను ఇప్పుడు అదే చూపిస్తున్నానండి. అలా చూడండి, అవి ద్వాపర యుగంలో భీముడు వాళ్ళ భార్య హిడించి గచ్చకాయలు ఆడుకుంటూ ఆమె ఒకదానిపైన ఒకటి పేర్చిందంట. వీటిని దుంతలమ్మ గుండ్లు అంటారంట. చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంది కదా, ఆ కొండలు కనిపించేలాగా లైటింగ్స్ మొత్తం దానికి పెట్టిలన్నట్టు. ఈ సిటీ మొత్తం ఎంత మంచిగా కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మేము కిందికి దిగిన తర్వాత చెరుకు రసం తాగాము. చల్లగా లేదు, అసలు తాగాలని మంచిగా అనిపించలేదు. ఇక్కడ నేను షాపింగ్ ఏంటిది తెలుసా, డబ్బులు వేసుకోవడానికి కిటీ బ్యాంక్ లాగా లాఫింగ్ బుద్ధ ఉంది, దానికి హోల్ ఉందా అని అడుగుతున్నా అన్నట్టు ఆమెకి. ఇక్కడ ఒక షాప్ ఉంది, పక్కన ఒక షాప్ ఉంది, ఎంత పిలిచినా వస్తలేరు అనేసి ఇంకా పోదాం అనుకునే టైంలో ఇంకొక ఆమె వచ్చింది. దానికి హోల్ ఉందా లేదా అని ఆమె పైనుంచే చూస్తాను, కొంచెం వంగైనా చూస్తలేదు. చక్కగా పోదాం పా అనేసేసరికి ఇంకా పక్క నుంచి అయితే ఆమెని పిలిస్తే వచ్చింది అన్నట్టు. ఆమె లాఫింగ్ బుద్ధని అయితే తీసిచ్చింది. చూస్తే అసలు దయ్యంలాగా ఉంది. ఆ పెయింట్ అక్కడక్కడ పోయిందా లేకపోతే ఈ ఒక్క కలరే బాగుంది చూడ్డానికి అయితే దూరం నుంచి. ఇంకా పట్టుకొని చూస్తే మాత్రం అది దయ్యంలా ఉంది. మమ్మీ దయ్యంలాగా ఉంది వద్దు అని ఇక మా అబ్బాయి అన్నాడు. అంటే కళ్ళ దగ్గరనే తెల్ల పెయింట్ వేసిళ్ళు వాళ్ళు.
అన్న పలిగి ఉందా ముఖం కింద మంచిగా ఉందా చూడు. కాదు ముఖం చూడు, కలర్ ఉందా, కలర్ వేరే తీసుకుంటావు. అయ్యో తెలిసిపోయిందా కలర్ ఇట్లా వేసిల్లు వాళ్ళు. అమ్మో దయ్యం ఫోటోలు వస్తున్నాయి. అబ్బో అది వద్దు. నువ్వు దయ్యంలో ఉంది. ఆ బొమ్మ 200 చెప్పింది ఆమె. ఫస్ట్ 150కి అడుగుదామని అనుకున్నాం ఇచ్చు, కానీ దాని ఫేస్ భయంకరంగా ఉండేసరికి ఇంకా వద్దు అనేసి మేము వెళ్తుంటే ఆమె 100కే ఇస్తా, తీసుకోండి తీసుకోండి ఉంటుంది. పాపం అనిపించింది, కానీ ఇంకా తీసుకోలేదు. ఇంట్లో పెట్టుకొని భయపడే కంటే ఎందుకులే అనేసి. ఫస్ట్ చెప్పిన చెరుకు రసం చల్లగా లేదు కదా, అయితే మా అబ్బాయి తాగలేకపోయిండు. అయితే ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ చల్లగా ఉండొచ్చు తాగుతావా అంటే తాగా అంటాడు. ఇంకా పొద్దు నుంచి ఏం తినలేదు కదా, వాడికి కూడా నీరసంగా ఉంది. ఇది మల్లికార్జున దేవాలయం అంట. నేనైతే ఇక్కడికి కూడా ఇంకెప్పుడు వెళ్ళలేదు. వరంగల్ ఉన్న చాలా గుళ్ళు నాకు తెలియదు. ఇంకా వెళ్ళేటప్పుడు 1000 స్తంభాల గుడికి, ఇంకా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికే ఇంకా మొత్తం ఛార్జింగ్ అయిపోయినట్టు అయిపోయింది బాడీలో, అసలు చేత కావట్లేదు. మా వాడైతే ఈరోజు మొత్తం జాగారం ఉంటా మమ్మీ మీరు కూడా ఉండండి అంటే, నాకైతే చేతనైతే లేదురా, నువ్వు కూడా పడుకో, పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా అన్న కూడా వినలేదు. ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వాడైతే వెళ్ళిండు ఒక్కడే. ఇది కాళోజీ కళాక్షేత్రం. ఇక్కడ కూడా చూసారా జనాలు ఫుల్ మంది ఉన్నారు. ఇంకా అక్కడ ఏదో మీటింగ్ లాగా కూడా అవుతుంది. ఆ లైటింగ్స్ కనబడుతున్నాయి చూడండి, అక్కడ స్టేజ్ వేసి ఎవరో మాట్లాడుతున్నారు. చూసారా అందరూ చీమల్లాగా కనిపిస్తున్నారు. ఎన్ని వేల మంది ఉన్నారో జనాలు అయితే. ఇది ఒక పెద్ద గ్రౌండ్ అన్నట్టు, ఇక్కడ ఎగ్జిబిషన్ పడుతుంది ఎక్కువ. ఇంకా మా అబ్బాయి తీసుకున్న వీడియో క్లిప్పింగ్స్ అయితే నేను యాడ్ చేస్తున్నా. వాడు శివుని గుడికి వెళ్ళి ఆ తర్వాత కోట్లింగాల గుడికి కూడా వెళ్ళిండు వాడు. అసలు నేను ప్రతిసారి కోట్లింగాల గుడికి వెళ్ళేది. పైన లింగం ఉంటుంది, కింద ఒక స్తంభం లా ఉంటుంది అన్నట్టు పెద్దది, ఒక రూమ్ అంతా. దాంట్లో కోటి లింగాలను ప్రతిష్ఠించాలి అన్నట్టు. పైన లింగానికి అభిషేకం చేస్తే ఈ కోటి లింగాలకు చేసినట్టేనంట. అంటే అవి కూడా తడుస్తాయి అన్నట్టు లోపల నుంచి. అందుకే ఎప్పటికీ అక్కడికి వెళ్ళేది. ఈసారి వెళ్ళలేదు. ఇంకా మా అబ్బాయి అయితే వెళ్ళిండంట లోపలికి అభిషేకం చేయడానికి. ఇట్లా ఏం రాణిస్తలేరంట, అప్పటికి క్లోజ్ చేసి 5:30 వరకు గుళ్ళోనే ఉన్నాడు. అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ తలస్నానం చేసి పూజ చేసుకొని మంచిగా స్కూల్ డ్రెస్ వేసుకొని టై బెల్ట్ పెట్టుకొని రెడీ అయ్యి సోఫాలో ఒరిగి పాటలు చూస్తున్నాడు. ఇంకా వాడికి తెలియకుండానే నిద్రపోయిండు కావచ్చు. నేను లేచి వచ్చి చూసేసరికి పడుకొని ఉన్నాడు. ఇంకా నేనైతే లేపలేదు వాడిని, ఇంకా పడుకొని ఇది రాత్రంతా మేల్కొనే ఉన్నాడు కదా అని. ఓకే అండి, ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.